అన్నట రురోధ హృదయే ప్రాణాన్ లోపల ఒక రకమైనటువంటి రోదనం చేశాట. అంటే వాయువు బాగా నింపి దాన్ని అట్లా ఊపేట. ఆకాశం అవలోకన్, ఒక్కసారి ఆకాశ మార్గంలో చూశాడు. తాను వెళ్ళదలిచింది ఆకాశంలో కనుక అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడ చూపుని ఆకాశంలో నిలబెట్టాట. పద్భ్యాం దృఢమవస్థాయాం, ఆ తర్వాత పర్వతం మీద నేల మీద పర్వతం మీద బాగా కాళ్ళు గట్టిగా అదిమి పెట్టాట. పద్భ్యాం మనస్థానం కృత్వాస కపికుంజర నికుంచ కర్ణ రౌరౌ, ఆ తర్వాత చెవులని నిక్కబొడిచాట. ఎప్పుడైనా మీరు వానరం చూస్తే కోతిని చూడండి, ఏదైనా పరిశీలించాలంటే చెవులు రెండు ఇట్లా పైకి ఎత్తి చూస్తుంది. అంటే అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ అన్నమాట. చెవులు అప్పగించి చూశారంటారు, కళ్ళకు అప్పగించి చూశారంటారే, వానరము చెవులు అంటే వానర యొక్క చేష్టని చెప్తున్నారు. పద్భ్యాం దృఢమవస్థామ్యాం కృత్వాస కపికుంజర నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యతి మహాబల. ఆంజనేయ స్వామి మహాయోగ వైభవంతో సముద్రాన్ని దాటాడు. అంతేగాని ఏదో గాలి ఏదో పతంగ ఎగరేసినట్టు ఎగరలా. ఎట్లా వెళ్ళాట? మహాయోగ విభూతితో వెళుతున్నారని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది ప్రధాన కార్యక్రమం ఏంటంటే సీతా సందర్శనం అనేటువంటి, సీతాదేవిని చూడడం అనేటువంటి కార్యసిద్ధి కోసం సాక్షాత్ పరబ్రహ్మ చైతన్య అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవంతో శ్రీరామ అనుగ్రహంతో వెళ్ళాట. దీన్నే తులసిదాసు రామచరిత మానసలో ఆంజనేయ స్వామి సముద్రం ఎట్లా దాటాడయ్యా అంటే ఆయన ఏం చెప్పారంటే, రామబాణం వేస్తే ఎట్లా లక్ష్యానికి వెళ్ళి కానీ తిరిగి రాదో అట్లా రామనామం ఆధారంగా సముద్రాన్ని దాటాడు. ఆయన కాదయ్యా దాటింది, దాటించింది రాముడు. ఎందుకంటే రామనామం ఏమిటి? తారకనామం, తరించడానికి ఉపయోగించేది కదా. ఇవి భవసాగరం దాటాలంటే రామనామం కావాలి. అట్లాగే హనుమత్స్వామి ఈ సముద్రాన్ని దాటడానికి వాడినటువంటి మంత్రం రామ మంత్రం, రామనామాన్ని చేశాట. మహాయోగనిష్ట ఇక్కడ ఉందిట. నిరోధ స్థితి కలిగించాడంటే సాధారణంగా యోగం వల్ల చిత్తవృత్తి నిరోధం అవుతుందన్నారే. అంటే యోగ సాధన ఎట్లా ఉంటుంది? వాయువు లోపలికి తీసుకోవడం, తీసుకున్న వాయువుని బంధించడం, స్తంభింపజేయడం, ఆ తర్వాత వదలడం. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా ఉత్తేజం కలుగుతుంది. సముద్రం దాటడానికి ఆంజనేయ స్వామి ఎగరడం ఎట్లా ఉందంటే, మనం శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ చేస్తాం చూసారా, కింద నిప్పు పెడతారు. కింద నిప్పు పెడితే అది పైకి అట్లా వెళుతూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఒక్కొక్క పార్ట్ ఊడిపోయి కింద సముద్రంలో పడుతుంది. ఆ తర్వాత యథార్థమైన పదార్థం అట్లా వెళుతుంది. అట్లాగే హనుమత్స్వామి సముద్రం దాటడం యోగ వృత్తితో చేశాట. యోగ సాధన ద్వారా చేశాట. చిత్తాన్ని హృదయంలో నిరోధం చేశాట. చిత్తవృత్తి నిరోధం చేశాట. అంటే అష్టాంగ యోగ సాధన చేశాడు. యోగం వల్ల చిత్తవృత్తి నిరోధం చేసుకొని ఆ తర్వాత రామచంద్రమూర్తిని పరబ్రహ్మని మనసులో తలుచుకున్నట్ట. ఆయన పెట్టుకున్న పెట్టుబడి ఏంటంటే అందులో పవర్ ఏమిటి? రామచంద్రమూర్తి హనుమత్స్వామి సముద్రం దాటడానికి వాడిన బలం ఏంటంటే రామనామము. రామనామం అనేటువంటి బ్యాటరీతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయనలో ఉండే చైతన్యం ఏమిటి? రామనామము. కనుక పరబ్రహ్మస్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి సీతాదేవి ద్వారా అనుగ్రహం పొందడానికి ప్రయోగించినటువంటి ఒక శక్తిలాగా, అంటే సీతాదేవి చిచ్చక్తి చేతనారూప లలితా సహస్రనామంలో ఉంది కదా. ఆ చేతనారూపమైనటువంటి చిచ్చక్తి ఎవరంటే సీతాదేవి. అంటే రామచంద్ర పరబ్రహ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణం కావాలంటే చేతనాత్మకమైనటువంటి ఆ సీతా చైతన్యం కావాలి. కనుక ఆ సీతా చైతన్యం ద్వారా తన యొక్క ఉపాసన పరిపూర్ణం కావడానికి భగవద్ అనుగ్రహం కోసం పరమాత్మ పరబ్రహ్మ అనుసంధానంలో ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో సులభంగా సముద్రాన్ని దాటాలని ఆంజనేయ స్వామి కార్యసాధకుడైనటువంటి ఉత్తమ అధికారి అయినటువంటి కార్యసాధకుడైన హనుమత్స్వామి సీతాదేవి అన్వేషణలో రామచంద్రమూర్తి ద్వారా పొందినటువంటి ఏ అనుగ్రహం అయితే ఉందో ఆ అనుగ్రహం పరిపూర్ణం కావడానికి సీతామాత యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నట్ట. సముద్రాన్ని దాటాలంటే రురోధ హృదయే ప్రాణ, లోపల ప్రాణాన్ని బాగా గుండెల దాకా వాయువుని తెచ్చుకున్నాడు, ఆ బలాన్ని తెచ్చుకున్నాట. వానరానాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. ఆ సముద్రం మహేంద్రగిరి పర్వతం మీద పెద్ద శరీరంతో ఉండేటువంటి హనుమత్స్వామి ఆ కిందగా అట్లా కాళ్ళ దగ్గర నిలబడేటువంటి వానరులతో చెప్తున్నాడు. వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళతో తాను ఎట్లా సముద్రం దాటుతాడో. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పానికాం. రామచంద్రమూర్తి యొక్క కోదండం నుంచి వదలబడ్డటువంటి బాణము ఎట్లా లక్ష్యానికి వెళ్ళి కానీ విడిపోదో అట్లా నేను కూడా రామబాణంలాగా నేరుగా ఇక్కడ సముద్ర ప్రారంభం నుంచి మహేంద్రగిరి పర్వతం నుంచి వెళ్ళి ఆ రావణుడి చేత పరిపాలించేటువంటి లంకా మహానగరంలోకి వెళతాను.
నహి ద్రక్ష్యామి యది తాం లంకాం, ఒకవేళ లంకలో కనుక సీతాదేవి నాకు కనబడకపోతే అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం, లంకలో కనుక సీతాదేవి కనబడకపోతే అక్కడి నుంచి నేడుగా స్వర్గలోకానికి వెళ్తా. యదివా త్రిదివేత్ సీతాం నద్రక్షతి, ఒకవేళ స్వర్గంలో కూడా సీతాదేవి కనబడకపోతే ఇంకా కృతనిశ్చయంతో ఆ నా యొక్క పట్టుదల వదిలిపెట్టకుండా బద్ధ్వా రాక్షసరాజస్య, దుర్మార్గుడైన రాక్షసరాజైనటువంటి ఆ రావణాసురుడిని బంధించి కట్టేసి తీసుకొచ్చి ఆనయిష్యామి రావణం, రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పారేస్తా. దొరికితే సీతాదేవి దొరుకుతుంది, సీతాదేవి ఎక్కడుందో కనుక్కొని వస్తా. సీతాదేవి యొక్క వర్తమానం చెప్పడం కానీ, లేకపోతే ముల్లోకాలు వెతికి అక్కడ లేకపోతే రావణాసురుని తాళ్లతో కట్టివేసి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద, ఇది మహాసంకల్పము అంటారు. ఆంజనేయ స్వామి చేసిన మహాసంకల్పం ఏమిటిది? యథా రాఘవ నిర్ముక్త శరస్సరసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాం, ఒకవేళ లంకలో సీత కనబడకపోతే ముల్లోకాలు వెతుకుతా, ముల్లోకాల్లో దేవలోకం కూడా వెతుకుతా, అక్కడ కూడా దొరక్కపోతే దుర్మార్గుడైన రావణాసుడు సీతని అపహరించిన పాపాత్ముడు అయినటువంటి ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుణ్ణి ఆనయిష్యామి, వాడిని బంధించి తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పెడతా. నేను ఇప్పుడు వెళ్తున్నాను, సర్వదా కృతకార్యోహి, కార్యం పూర్తి చేసుకొని విజయం పొంది కానీ ఏష్యామి సహసీతయ, సీతాదేవిని తప్పకుండా చూసే వస్తాను అని మహాసంకల్పం చేశాడు. ఉత్పపాదాధ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే కపికుంజర, వానరు వీరుడైనటువంటి ఆ హనుమత్స్వామి ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఒక్కసారి ఎగరడానికి ప్రారంభం చేశాడు. ఇట్లా ఎగురుతున్నప్పుడు ఏం జరిగిందట, ఆ ఎగిరే సమయంలోనే ఇక్కడ విశేషంగా ప్రధానంగా చెప్తున్న మాట ఏంటంటే, పర్వతాన్ని ఒకసారి గట్టిగా అదిమి పెట్టాట. పర్వతాన్ని అదిగేటప్పటికీ ఆ పర్వతం యొక్క గుహలలో కొంతమంది యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవలోకం వాళ్ళు అట్లా వాళ్ళు పానపాత్రలు పెట్టుకొని చక్కగా మధుర పదార్థాలని పెట్టుకొని బంగారు గిన్నెలు, బంగారు చెంబులు, గ్లాసులు ఇటువంటివి పెట్టుకొని వాళ్ళు ఒక పిక్నిక్ చేసుకుంటున్నారు, వనభోజనాల్లాగా పర్వత గుహల్లో చేసుకుంటున్నారట. ఎప్పుడైతే స్వామి కాల్ని అదిమి పెట్టాడో ఆ పర్వత గుహలు కూలిపోయినాయట. అందులో బాగా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయట. ఆ సర్పాలు పడగలన్నీ చితికిపోయి అందులో ఉండే వాటి నోట్లో ఉండే విషమంతా కూడా అట్లా పడి ఆ పర్వతం అగ్నిపర్వతంలాగా చిన్న చిన్న మంటలు వచ్చినాయట. వీళ్ళు పానపాత్రలు పెట్టుకొని ఎప్పుడైతే అందులో ఉన్నారో ఆ గుహలన్నీ కూలినాయో వీళ్ళందరూ ఆకాశంలోకి భయపడుతూ బయటికి వచ్చేసారట. వచ్చిన వస్త్రాల వాళ్ళ తెచ్చుకున్న వస్తువులన్నీ అక్కడ వదిలిపెట్టి పరిగెత్తుతున్నారట. ఇట్లా పరిగెత్తుతూ ప్రాణభయంతో వెళుతున్నారు అన్నారు. ఇట్లా భయపడి వెళుతున్న సందర్భంలో స్వామి ఎట్లా వెళుతున్నారు, పూర్తిగా ధైర్యం అనేది వదిలిపెట్టకుండా వెళ్తున్నారు. రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ముందుకు వెళుతున్నారట. ఆనయిష్యామి వా లంకా సముత్పాట్య నరాతప ఉత్పపాధాత వేగేన వేగవాన్ అవిచారయన్ సువర్ణ వివచాత్మానం మేరే కపికుంజర, ఈ విధంగా అనుకుంటూ స్వామి ఎగరాలని ప్రారంభించారట. ఒక్కసారి అట్లా ఎగరాలనుకున్నారట. అటు ఇటు 4 వైపులా చూశారట, ఆకాశం వైపు చూశారట. తాను వెళ్ళదలుచుకున్నటువంటి శతయోజన విస్తీర్ణమైనటువంటి లమ సముద్రాన్ని దర్శించారట. అట్లా వెళితే స్వామి ఒకసారి ఇట్లా ఎగిరారట. ఎగిరేటప్పటికి ఏం జరిగిందట, ఆయన వేగంగా ఎగురుతున్నప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలని పంపించడానికి కొంతమంది రోడ్డు చివరి దాకా పోతారు, బస్సు ఎక్కించడానికో రైలు ఎక్కించడానికో వస్తారు, కనీసం గల్లీ చివరి దాకానే వస్తారు, ఆటో ఎక్కించడానికైనా వస్తారు. అట్లా ఆంజనేయ స్వామి సముద్రానికి ఇట్లా ఎగరడానికి వెళితే ఆయన వెంట ఈ చెట్లన్నీ లేచినాయి. ఈ వేగంగా వాయువు దూసుకుంటూ పోతుంటే ఆ పర్వతం దగ్గర సముద్ర తీరంలో ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా అట్లా వేళ్లతో సహా లేచి పైకి ఎగిరినాయట. ఆ ఎగిరినప్పుడు ఆ చెట్లకు ఉండేటువంటి పువ్వులు ఉన్నాయే, ఆ పువ్వులన్నీ కూడా హనుమత్స్వామి మీద పడ్డాయట. అంటే ఏమిటి, హనుమత్స్వామి రామకార్యం కోసం వెళుతుంటే ఈ పుష్పార్చన చేసినట్టుగా ఆ పూలన్నీ అట్లా వెళ్ళినాయట. ఈ వృక్షాలన్నీ కూడా కొంతసేపు ఆంజనేయ స్వామి వెంట వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడిపోయినట. అది చూడ్డానికి ఎట్లా ఉందంటే, ఎవరైనా ఇంటికి ఆత్మబంధువు, ప్రాణ స్నేహితుడు కానీ ఆత్మబంధువు కానీ వస్తే అతన్ని అప్పగించి రావడానికి సందు చివరి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారే, అట్లా హనుమత్స్వామితో ముందుకు వెళ్ళి అవి సముద్రంలో పడ్డాయట. ఇట్లా స్వామి హృదయాన్ని నిర్ణయించుకొని ఆ సముద్రాన్ని దాటడానికి ప్రారంభించారు. మొదలు పెడితే మళ్ళీ సముద్రం దాటే వరకు ఇంకో గంట సమయం పడుతుంది కనుక ఇక్కడికి ముగిస్తున్నా. సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మళ్ళీ ప్రారంభం అవుతుంది. స్వస్తి ప్రజా